ఫోర్స్తో గెంటేసే కొడుకులకు ఇది చెంపపెట్టు లాంటి ఘటన. కన్నవారి బాగోగులు చూసుకోకుండా వృద్ధాశ్రమాలు పాలు చేసేవాళ్ళు సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన. పేరెంట్స్పై ప్రేమ లేని వాళ్ళంటే అసలే గౌరవం లేని వాళ్ళ బుద్ధికి పట్టిన బూజు దులిపే ఇన్సిడెంట్ ఇది. చనిపోయిన తండ్రి కోసం విశాఖలో అతని కొడుకు చేసిన పని ఓ మంచి సందేశం ఇచ్చింది. మొన్నటిదాకా అతని పేరు మాత్రమే దేవుడు. ఇప్పుడు అతను నిజంగానే దేవుడయ్యాడు. దేవుళ్లాంటి దేవుడికి నిజంగానే గుడి కట్టి దేవుడిగా కొలుస్తోంది ఆ కుటుంబం. విశాఖలో ఓ కొడుకు తన తండ్రికి గుండెల్లో కాదు ఇంట్లోనే గుడి కట్టేశాడు. నిత్యం పూజలు చేస్తూ తండ్రిపై ఉన్న ప్రేమను, గౌరవాన్ని చాటుకుంటున్నాడు. తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలన్న దానిపై భావి తరాలకు మంచి సందేశమిచ్చాడు. కన్న తల్లిదండ్రులను పోషించడం భారంగా ఫీలై వృద్ధాశ్రమాల్లో చేర్పించేస్తున్నారు. కొందరు రాక్షసులైతే కనికరం లేకుండా రోడ్లపై వదిలేస్తున్నారు. కరోనా తర్వాత కుటుంబ బాంధవ్యాలు మరింత దిగజారాయి. ఇలాంటి సమాజంలో విశాఖకు చెందిన కానిస్టేబుల్ దాసు తన తండ్రిపై ఉన్న ప్రేమను గొప్పగా చాటాడు. అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్నలు. విశాఖ ఎంవీపీ కాలనీ సెక్టార్ 9 ఫిషర్మ్యాన్ కాలనీకి చెందిన వాసుపల్లి దేవుడు ఈ మధ్యే అనారోగ్యంతో మృతి చెందాడు. తన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేశాడు ఆ తండ్రి. సముద్రంలో చేపల వేటే వృత్తిగా జీవించాడు దేవుడు. 3 కుమారులు 3 కుమార్తెలను ఎంతో కష్టపడి చదివించాడు. కూతుళ్ల పెళ్లిళ్లు ఘనంగా చేశాడు. కుటుంబీకులెవ్వరికీ కష్టం రావద్దని అన్నీ సమకూర్చాడు. తమ ఆలనా పాలనా చూసుకున్న తండ్రి ఇప్పుడు వారి మధ్య లేకపోవడంతో అంతా కుంగిపోయారు. ఏదో వెలితిగా తోచింది. అందుకే తండ్రి విగ్రహం చేయించి ఓ గుడిని ఏర్పాటు చేసి అందులో ప్రతిష్ఠించాడు కొడుకు దాసు. తండ్రి జ్ఞాపకార్థం ఇంటి ఆవరణలోనే గుడి నిర్మించి అందులో తండ్రి దేవుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. భౌతికంగా తమ మధ్య లేని తండ్రిని విగ్రహ రూపంలో కొలుస్తూ పూజిస్తున్నారు. తండ్రిపై తమకున్న ప్రేమ, గౌరవాన్ని చాటుకుంటున్నాడు. చాలా కష్టపడ్డారండి. కష్టపడి మమ్మల్ని బాగా పోషించారు. గవర్నమెంట్ హాస్టల్ వేయకుండా ప్రైవేట్ హాస్టల్లోనే పెట్టి పోషించారు. ఎంతో కొంత ఉన్నదానిలో మనం తిందాం ఉందామని చెప్పి పిల్లలందరినీ కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కాలక్రమేణా అతనికి ఆరోగ్యం ఈ 70 సంవత్సరాలు వచ్చింది. ఆరోగ్యం కొద్దిగా ఇదైనప్పుడు మా అమ్మగారే తనని చాలా చంటి పిల్లల్లా కాపాడుకున్నారండి. మేము ఉద్యోగాలు చేస్తున్నాం, బాగానే ఉన్నాము. బతుకున్నప్పుడే తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి. బతుకున్నప్పుడే వాళ్ళకి ఏదైనా మన ప్రేమను వాళ్ళకి తెలియజేయాలి. మనం ఇంత పెద్దవాళ్ళు చేసిన తల్లిదండ్రులని మనం ఎప్పుడు వదిలేకూడదని ఒక్క సంకల్పంతో మా నాన్న చివరి రోజుల్లో కూడా మేము చాలా దగ్గరగా ఉన్నాము. తల్లిదండ్రులు మరణిస్తే ఏడాదికోసారి స్మరించుకునే ఈ రోజుల్లో ఏకంగా తండ్రి కోసం గుడి కట్టి పూజించే పిల్లలు ఎందరుంటారు? తండ్రి బతుకున్నప్పుడు ఎలాంటి నిర్ణయమైనా, ఏ శుభకార్యమైనా ఆయనతో చర్చించాకే తీసుకునేవారు. ఇప్పుడు తండ్రి దేవుడు వారి మధ్య లేకపోయినా ఆయన విగ్రహం సమక్షంలోనే కుటుంబీకులంతా నిర్ణయం తీసుకుంటున్నారు. తన మేనకోడలి శుభలేఖ కూడా తండ్రి దేవుడి విగ్రహం ముందు పెట్టాకే అందరికీ పంచినట్లు తెలిపాడు దాసు. మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న, కరిగే మైనం నువ్వవుతున్నా, నిసిలో వెలుగై నడిపావు నాన్న. చిన్నతనంలో తల్లిదండ్రులు మనల్ని ఎంత అల్లారు ముద్దుగా చూశారో వాళ్లను కూడా ఇప్పుడు అలాగే చూడాలని చెప్తోంది దేవుడి కుటుంబం. తల్లిదండ్రులు భారమయ్యారని వదిలించుకునే కొడుకులున్న ఈ సమాజంలో తండ్రికి గుడి కట్టిన దాసును అంతా అభినందిస్తున్నారు. బుల్జలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు